హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్వల్. రోజు వాడుతున్న బోర్ వాటర్ హెవీ హార్డ్ వాటర్ ఉందా? సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్స్, ట్యాప్స్, వాషింగ్ మిషన్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్ అనేది కంప్లీట్గా మనకి డ్యామేజ్ అయిపోతుంది. సో వాటి కోసం అయితే మనకి బెస్ట్ వాటర్ సాఫ్ట్నర్ అయితే మనకి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ రీసెంట్గా అయితే మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే రీఇన్స్టాలేషన్ చేసామండి. సో మీకు ఇది ఎలా వాటర్ సాఫ్ట్నర్ యూజ్ అవుతుంది, దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్గా మనకి దీనికి ఎలా మనకి కనెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీకు కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, మీకు బోర్ వాటర్ వేసినప్పుడు ఆ రా వాటర్ వస్తుంటుంది. ఆ రా వాటర్లో ఏంటంటే కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ చాలా హెవీగా ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి మీరు ఆ ట్యాప్స్ను వైట్ లేయర్ రావడం కానీ, చిన్నపిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ఫాల్స్ కానీ ఇవన్నీ మనకి రెగ్యులర్ చూస్తుంటాం. సో వాటిని కంట్రోల్ చేసుకోనికే ఇక్కడ మనకి వాటర్ సాఫ్ట్నర్ అండి. సో చాలామంది కూడా మనకి మార్కెట్లో కూడా చూసే ఉంటారు. మనకి కండిషనర్స్ అని వాటర్ సాఫ్ట్నర్స్ కూడా మోడల్స్ అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా దాని డిఫరెన్స్ ఎలా ఉంటుంది, అండ్ మనకి వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకుంటే బెస్టా అండ్ కండిషనర్ బెటరా అని చెప్పేసి కంప్లీట్గా వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అట్లీస్ట్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా వీడియోస్ పెడుతున్నాను కానీ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కామెంట్స్ అయితే రావట్లేదు. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మనకి మెయిన్గా వాటర్ సాఫ్ట్నర్ అంటే ఏంటిదో తెలుసుకుందాం. సో సాఫ్ట్నర్ ఏంటంటే మనకి ఇలా ఉంటుందండి, వెజిల్ టైప్లో ఉంటుంది. ఇందులో వచ్చేసి మనకి రెజిన్ అనేది ఐటమ్ మనకి ఫిల్ చేస్తాం. అదే వచ్చేసి మనకి రెజిన్ అంటే గోల్డ్ కలర్లో మన పూసల టైప్లో ఉంటుంది. ఆ రెజిన్ ఏం చేస్తుందంటే మనకి ఈ హార్డ్ వాటర్ ఉంటుంది కదా, హార్డ్ వాటర్ అంటే ఏం చేస్తుందంటే కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ఒక బాండింగ్లో ఉంటాయి. ఆ కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ ఏంటంటే కంప్లీట్గా ఈ రెజిన్ అనేది స్టాప్ చేసేసుకొని నెక్స్ట్ వచ్చి అయానిక్ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి కంప్లీట్గా వాటర్ సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. సో మనకి వాటర్ సాఫ్ట్నెస్ అనేది ఏ లెవెల్స్లో ఉండాలంటే, సో మనకి వాటర్ సాఫ్ట్నెస్ అనేది 60 బిలో ఉండాలండి. అట్లీస్ట్ ఒక 100 బిలో ఉందనుకోండి వాటర్ స్మూత్గా ఉన్నట్టు. సో మీ బోర్ వాటర్లో హెవీగా ఆల్మోస్ట్ మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే, ఆల్మోస్ట్ మీకు బోర్ వాటర్లో ఒక 60% లెవెల్ అనేది హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. సో సపోజ్ ఒక 800 అనేది టీడీఎస్ లెవెల్ ఉందనుకోండి, మీకు ఒక 450, 500 దాకా హార్డ్నెస్ లెవెల్ ఉంటుంది. అంటే టీడీఎస్ వేరు, హార్డ్నెస్ వేరు అన్నట్టు. మనకి టీడీఎస్ అనేది వాటర్ సాఫ్ట్నర్లో తగ్గదు, ఓన్లీ హార్డ్నెస్ మాత్రమే తగ్గుతుంది అన్నట్టు. ఏదైతే 450, 400 ఉందో అది 100 బిలోకి తీసుకొస్తుంది కాబట్టి వాటర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది, వాటర్ కూడా స్మూత్గా అవుతుంది. సో దీని నుంచి వాటర్ పాస్ అయినప్పుడు కూడా వాటర్ మనకి సోప్ పెట్టినప్పుడు నురుగా రావడం కానీ, ఈ ట్యాప్స్ వాటర్ ప్యూరిఫైర్స్కు సింక్లో కానీ ఎలాంటి మనకి డ్యామేజ్ కాకుండా బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇది వాటర్ సాఫ్ట్నెస్ అన్నట్టు. సో ఇది వాటర్ రెజిన్ బేస్లో మాత్రమే ఈ సాఫ్ట్నెస్ అనేది, హార్డ్నెస్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కండిషనర్ అండి. కండిషనర్లో ఏంటంటే మనకి ఇది ఒక రాడ్ టైప్లో ఉంటుంది. మనకి చూసే ఉంటారు, ఇట్లా రాడ్ టైప్లో ఐరన్ టైప్లో ఉంటుంది. దాంట్లో ప్లాటినం మనకి రాడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి మీరు బోర్ వేసినప్పుడు ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్ ఒక బాండింగ్లో ఉంటుంది కదా, అది పార్టికల్ కింద బ్రేక్ చేసి మనకి వాటర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏ అయితే 450 హార్డ్నెస్ లెవెల్ ఉంది కదా, అది 100 బిలోకి అయితే తీసుకురాదు. బిఫోర్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ కూడా హార్డ్నెస్ అనేది హ్యాషీస్గా ఉంటుంది. సో దానివల్ల ఈజీ ఏంటి అంటే, ఏదైతే ప్లంబింగ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్స్ ప్లంబింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది. సపోజ్ ఇప్పుడు అది పెట్టుకున్నప్పుడు ఒక రెగ్యులర్గా అది వాడుకోకపోతే 5 ఇయర్స్ వచ్చే గీజర్ ఉందనుకోండి, ఒక 2-3 ఇయర్స్ లైఫ్ స్పాన్ అనేది పెంచుతుంది. కాకపోతే పర్మనెంట్ సొల్యూషన్ అయితే కండిషనర్లో అయితే ఉండదు. అదే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే మాత్రం ఇట్లాంటి రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్కి అయితే వెళ్ళాలి. ఇందులో కంప్లీట్గా హార్డ్నెస్ అయితే రిమూవ్ అయిపోతుంది. కండిషనర్లో ఎలాంటి చేంజెస్ ఏముండదు. హార్డ్నెస్ అయితే బిఫోర్ ఎలా ఉంటుందో ఆఫ్టర్ కూడా అలానే ఉంటుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ 10 ఫ్లాట్స్కి సంబంధించిన వాటర్ సాఫ్ట్నర్ అయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ చేసాము. అపార్ట్మెంట్ చూస్తున్నారు కదా, ఇది అపార్ట్మెంట్లో ఇన్స్టాలేషన్ చేసాము. పర్ డే వచ్చేసి వాళ్ళకు ఆల్మోస్ట్ ఒక 7,000 లీటర్స్ వస్తుంది మనకి డైలీ కన్జంప్షన్ వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆక్వా ట్రస్టెడ్ బ్రాండ్, యూరోకా పబ్స్ బ్రాండ్ వస్తుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ వాటర్ సాఫ్ట్నర్ అండి. ఇది ఏదైతే మనకి బోర్ వేసినప్పుడు కంప్లీట్గా మనకి ఇది ఇందులో నుంచి వాటర్ సాఫ్ట్ అయిపోయి పైనకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ ఉన్న కెపాసిటీ పర్పస్ అయితే ఇక్కడ వాళ్ళకి అపార్ట్మెంట్ కాబట్టి, సో అరౌండ్ వచ్చేసి మీకు తెలిసి ఉంటుంది, అపార్ట్మెంట్ అంటే 10 ఫ్లాట్స్కి సంబంధించింది ఒక 20 మెంబర్స్ ఉంటారు కాబట్టి యావరేజ్గా 5,000 లీటర్స్ కన్జంప్షన్ ఉంటే ఇక్కడ ఆల్మోస్ట్ 7,500 లీటర్స్ మోడల్ అయితే పెట్టాము. ఇది కంప్లీట్గా ఎంటైర్ హౌస్ మొత్తం అపార్ట్మెంట్ మొత్తానికి కంప్లీట్గా బెస్ట్ సొల్యూషన్ అయితే ఉంటుంది. సో ఇలాంటి వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కూడా నా నెంబర్ ఇస్తాను, కింద ఉంటుంది, స్క్రోల్ అవుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికి వస్తాను. లైవ్ డెమోన్స్ట్రేషన్ కూడా ఉంటుంది, లిక్విడ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో మీరు బయట లిక్విడ్ టెస్ట్ చేశారనుకోండి 2,000 రూపీస్ మీరు ఛార్జ్ చేస్తారు. సో నా నెంబర్కి కాల్ చేశారనుకోండి, మీ డైరెక్ట్ మీ ఇంటి దగ్గరికే, మీ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాను. సో ఎంత హార్డ్నెస్ లెవెల్ ఉంది, ఎంత టీడీఎస్ లెవెల్ ఉంది, సో మీ ఏరియాకి ఎట్లాంటి వాటర్ సాఫ్ట్నర్ పెట్టుకోవాలని చెప్పేసి కంప్లీట్గా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఓన్లీ ఫర్ హైదరాబాద్లో మాత్రమే లైవ్ డెమోన్స్ట్రేషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఆక్వాడ్ పెట్టాం కదా, సో ఇది మనకి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, సో ఇది ఎలా కలెక్షన్ చేసేసుకోవాలని చెప్పి, పైప్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది ఏంటంటే మనకి బోర్ వాటర్ అండి. సో బోర్ వేసినప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఇలా నుంచి రెగ్యులర్గా అయితే ఇలా పైనకి వెళ్ళిపోతుంది అన్నట్టు.
సో పైనకి వెళ్ళకుండా ఏం చేసినామంటే ఇక్కడ మనకి బాల్ వాల్ ఇచ్చాము. బాల్ వాల్ కింద ఇక్కడ పైనకి వెళ్ళకుండా ఈ నుంచి మనకి డైవర్షన్ వాల్ తోటి ఇది హాన్లో ఉంటుంది. ఈ నుంచి వచ్చిన తర్వాత మనకి జంబో ఫిల్టర్కి వస్తుంది. ఈ బ్లాక్ కలర్ జంబో ఫిల్టర్ ఏం చేస్తుందంటే బోర్ వాటర్లో వచ్చిన సరే డస్ట్ కానీ మట్టి కానీ ఏదైతే మనకి ఇసుక టైప్లో ఉంటుందో అది కంప్లీట్గా ఏం చేస్తుందంటే ఇందులో ఆపేసిన తర్వాత కంప్లీట్ హార్డ్ వాటర్ ఉంటుంది కదా, బోర్ వాటర్ వేసిన హార్డ్ వాటర్ అంతా ఈ వెజిల్ అన్నట్టు మెయిన్ ఎక్విప్మెంట్ అంటే ఇదంతా వెజిలో ఉంటుంది. వెజిల్ ఏం చేస్తుందంటే మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ అన్ని ఇక్కడ ఆపేసిన తర్వాత మనకి సోడియం నైట్రోజన్ కింద మనకి సాఫ్ట్నెస్ అనేది కంప్లీట్గా మనకి పైనకి వెళ్ళిపోతున్నట్టు. సో ఇది వాటర్ అనేది సిస్టమ్ ఇలా ఉంటుంది. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మిడ్ నైట్ రాత్రి అనేది మిషన్కి అనేది సెల్ఫ్గా క్లీన్ చేసుకుంటుంది. సో మనం ఇప్పుడు మిషన్ దగ్గర ఉండి మాన్యువల్ క్లీన్ చేసుకోవాలని కూడా ప్రాసెస్ ఏముండదు. ఆటోమేటిక్గా మనకి ట్యాంక్ నుంచి వచ్చే రివర్స్ వాటర్ ఉంది కదా ఇక్కడ నుంచి ఈ నుంచి వచ్చిన తర్వాత మనకి మిషన్లోకి వెళ్ళిపోయి ఆ టైంలో కంప్లీట్గా నీట్గా క్లీనింగ్ అయిపోయి వాటర్ అనేది ఇలా ఇది డ్రైన్ వాటర్ అన్నట్టు ఈ నుంచి వాటర్ అనేది వేస్టేజ్ వెళ్ళిపోతుంది. ఆ మిషన్ క్లీనింగ్ అయినప్పుడు మాత్రమే మెయింటెనెన్స్ అన్నట్టు. ఆ మెయింటెనెన్స్ ఇంతకుముందు చెప్పాను కదా ఎంత మెయింటెనెన్స్ అవుతుందని. సో ఇది అపార్ట్మెంట్ కాబట్టి యావరేజ్గా మీకు 1000 to 1500 రూపీస్ మనకి మంత్లీ మెయింటెనెన్స్ అయితే వస్తుంది. అది ఓన్లీ సాల్ట్ పర్చేజ్ చేసుకోనికి అన్నట్టు. సో ఈ డ్రమ్లో అనేది మనకి సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. ఒకసారి ఒక 50 kgs వేసుకున్నారనుకోండి అది ఒక ఆల్మోస్ట్ ఒక 20 days 1 monthకి సరిపోయేంత సాల్ట్ అనేది దానిలో ఉంటుంది. కాబట్టి మిషన్కి ఎప్పుడైతే క్లీనింగ్ కావాలో ఆ టైంలో మాత్రం ఇందులో ఉన్న సాల్ట్ అనేది మిషన్కి లాక్కొని అది సెల్ఫ్ రీజనరేషన్ అయిపోతుంది. ఆ టైంలో మనకు వాటర్ డ్రైన్ వెళ్ళిపోతుంది. ఇది కంప్లీట్గా అయితే ఇలా సెటప్ అనేది ఇలా ఉంటుంది. దీనికి ఒక 1 year వారంటీ కూడా ఇస్తారు అక్వార్డ్ బ్రాండ్ కాబట్టి. సో ఇలాంటి మీకు వాటర్ సాఫ్ట్నర్ కావాలంటే కింద నా నెంబర్కి కాల్ చేశారనుకుని డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.